అక్షయ్ అంటే ఎవరనుకున్నారు? ఈ ఇంటికి వెలుగులు పంచడానికి కోడల రూపంలో వచ్చిన దేవత. చూస్తూ ఉండండి, దీంట్లోనే అక్షయ్ ఇంకా మిగలబెడుతుంది కూడా. చూసారా నాన్న, అక్షయ్ మౌనంగా ఉంది. మౌనం అర్ధాంగీకారం అన్నారు పెద్దలు. నీతో మాట్లాడి ఏం ప్రయోజనం అని నోరు మూసుకుని సైలెంట్ గా ఉంది పాపం. ఏంటి ఏదో అంటున్నావు? అబ్బే ఏం లేదు మనోడా, ఏం లేదు. అక్షయ, ఒకవేళ ఈ అమౌంట్తో నెలంతా ఇంటి ఖర్చులు మేనేజ్ చేయడం నీ వల్ల కాకపోతే నీకు ఒక సూపర్ ఐడియా చెప్తాను. జాగ్రత్తగా విను. రేషన్ షాప్లో మన కార్డుకి 20 కేజీలు బియ్యం ఇస్తారు, అది తీసుకో. ఆ తర్వాత బియ్యం అవసరం లేని కొంతమందితో మాట్లాడి వాళ్ళ కార్డుల మీద బియ్యం కూడా తీసుకో. రేషన్ బియ్యంతో టిఫిన్స్ చేసుకుంటే సూపర్గా ఉంటాయి తెలుసా. ఇంకో విషయం, డైలీ పప్పు కూర చారు అని ఖర్చు పెంచుకోకు. ఒకరోజు లెమన్ రైస్, ఇంకో రోజు పెరుగన్నం, ఇలాంటివి కూడా మెనూలో చేర్చుకో, సరేనా? మటన్ షాప్ ఉన్న రోడ్డుకి వెళ్ళొద్దు. చికెన్ కూడా నెలకి ఒక్కసారే తీసుకో, అది విత్ స్కిన్ తీసుకురా, రేటు తక్కువ ఉంటుంది. మనవడా, ఆటోలో వెళ్ళి అప్పుడప్పుడైనా ఏ వంకాయలో బెండకాయలో గోంగూర తెచ్చుకోవచ్చా? హ్యాపీగా తెచ్చుకోవచ్చు నానమ్మా, పావు కిలో, కానీ ఆటోలో కాదు. దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. అక్షయ, రైతు బజార్కి వెళ్ళాలనుకుంటే బస్సులో మాత్రమే వెళ్ళు, ఆడవాళ్ళకి ఫ్రీనే కదా. కొనే కూరగాయలు రైతు బజార్కి బయటే తీసుకో, రేటు తక్కువగా ఉంటాయి. అందులోనూ త్వరగా ఉడికిపోయే కూరగాయలు తీసుకో, ఎందుకంటే గ్యాస్ సేవ్ అవుతుంది. నేను చెప్పింది చెప్పినట్టు ఫాలో అయ్యావంటే ఈజీగా అమౌంట్ సేవ్ చేయొచ్చు, ఓకేనా? మీరిచ్చిన ఈ డబ్బులతో నెలంతా ఇంటి ఖర్చులు చూసుకోవాలి, అంతే కదా? నేను చూసుకుంటాను. నిజంగానే చూసుకుంటావు కదా? చెప్తున్నాను కదండి, తప్పకుండా చూసుకుంటాను. ఏంటిది చూసుకుంటానని అంత ధీమాగా చెప్తుంది? ఇంతసేపు మీరు చెప్పిన ఈ ఐడియాలు అవసరాలు అన్నీ ఈ డబ్బుతోనే సర్దేసి మిగిలిన ఈ డబ్బు తీసుకెళ్లి నా బ్యాంక్ అకౌంట్ లో వేసుకుంటాను, సరేనా? చేసుకోవడం లేదు, తెలియడం లేదు శ్రీవారు. ఒక్కోసారి సునామీలా పొంగుకొచ్చి మీ ప్రేమలో మునిగిపోయేలా చేస్తారు. ఒక్కోసారి అగ్నిపర్వతంలా పేలి లావాలో దహించుకుపోయేలా చేస్తారు. మీరు తలుచుకుంటే నన్ను నవ్వించి కూల్ చేయగలరు, అట్ ద సేమ్ టైం కవ్వించి కోపము తెప్పించగలరు. అయినా ఉట్టి కొట్టే వయసులో ఉగ్గుపాల ఆలోచనలేంటి శ్రీవారు? ఇంటి ఖర్చుల కోసం చాలని డబ్బిచ్చి నెలంతా ఖర్చు పెట్టమంటారా? పైగా ఉచిత సలహాలు కూడా. మీ ప్లాన్ నాకు అర్థమైందిలేండి. ఈ డబ్బుతో నేను ఇంటిని చూసుకోలేక ఏం చేయాలో తెలియక చివరికి మీ ముందు నిలబడి నా వల్ల కావట్లేదు, నేను ఓడిపోయాను అని నా నోటితోనే చెప్పించాలని చూస్తున్నారా? అంతే కదా? మీ పప్పులు ఈ అక్షయ్ దగ్గర ఉడకవు శ్రీవారు. మీ ఆశలు అటకెక్కించి ఈ అక్షయ్ ఆడే ఆటని మీకు చూపిస్తా.
ఆ, చూడ్డానికి నేను రెడీ.